వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 21, 2026 కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్. 1. జాతీయ అంశాలు. 1. పౌరులు అధికారిక నోటీసుల యథార్థతను తనిఖీ చేయడంలో సహాయపడటానికి అభయ్ అనే ఏఐ చాట్ బాట్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఏ. నీతి ఆయోగ్, బి. సిబిఐ, సి. ఈడీ, డి. సుప్రీంకోర్టు. సమాధానం బి. ఫేక్ నోటీసుల ద్వారా జరిగే మోసాల నుండి పౌరులను రక్షించడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ అభయ్ అనే ఏఐ చాట్ బాట్ను ప్రవేశపెట్టింది. 2. గ్లోబల్ స్థాయిలో భారతీయ చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఏ మంత్రిత్వ శాఖ విశ్వసూత్ర అనే చొరవను ప్రారంభించింది? ఏ. వాణిజ్య మంత్రిత్వ శాఖ, బి. జౌళి మంత్రిత్వ శాఖ, సి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. సమాధానం బి. భారతీయ చేనేత కళను ప్రపంచ వేదికపై ప్రదర్శించడానికి జౌళి మంత్రిత్వ శాఖ విశ్వసూత్రను ప్రారంభించింది. దీన్ని భువనేశ్వర్లో జరిగిన మిస్ ఇండియా ఈవెంట్లో ప్రదర్శించారు. అంతర్జాతీయ అంశాలు. 3. ఇటీవల ఏ అంతరిక్ష సంస్థ తన న్యూ గ్లెన్ అనే రాకెట్ యొక్క రీయూజబుల్ బూస్టర్ను మొదటిసారి విజయవంతంగా ల్యాండ్ చేసింది? ఏ. స్పేస్ ఎక్స్, బి. బ్లూ ఆరిజిన్, సి. నాసా, డి. ఇస్రో. సమాధానం బి. జెఫ్ బెజోస్ నేతృత్వంలోని బ్లూ ఆరిజిన్ సంస్థ తన న్యూ గ్లెన్ రాకెట్ బూస్టర్ను విజయవంతంగా ల్యాండ్ చేసి రికార్డు సృష్టించింది. 4. యునైటెడ్ నేషన్స్ చైనీస్ లాంగ్వేజ్ డే, ఐక్యరాజ్యసమితి చైనీస్ భాషా దినోత్సవం ఏటా ఏ రోజున జరుపుకుంటారు? ఏ. ఏప్రిల్ 19, బి. ఏప్రిల్ 20, సి. ఏప్రిల్ 21, డి. ఏప్రిల్ 22. సమాధానం బి. చైనీస్ భాష యొక్క సాంస్కృతిక ప్రాముఖ్యతను గుర్తించడానికి ఏటా ఏప్రిల్ 20న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. రాష్ట్రాల వార్తలు మరియు ప్రాజెక్టులు. 5. రాజస్థాన్ హైవే ఆధునికీకరణ ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంకు ఎంత రుణాన్ని ఆమోదించింది? ఏ. $100 మిలియన్లు, బి. $225 మిలియన్లు, సి. $300 మిలియన్లు, డి. $500 మిలియన్లు. సమాధానం బి. రాజస్థాన్లోని సుమారు 800 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను ఆధునికీకరించడానికి ప్రపంచ బ్యాంకు $225 మిలియన్ అంటే సుమారు 2080 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేసింది. 6. మెరీన్ స్పేషియల్ ప్లాన్ అనే అంశాన్ని అమలు చేయడానికి నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్తో ఒప్పందం చేసుకున్న రాష్ట్రం ఏది? ఏ. గుజరాత్, బి. ఒడిషా, సి. కేరళ, డి. తమిళనాడు. సమాధానం బి. సముద్ర వనరుల నిర్వహణ మరియు కోస్తా ప్రాంత అభివృద్ధి కోసం ఒడిశా ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అవార్డులు మరియు నియామకాలు. 7. భువనేశ్వర్లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఏ. సాధ్వి సతీష్ షేల్, బి. రేఖా పాండే, సి. అనూషా స్వామి, డి. నందిని గుప్తా. సమాధానం ఏ. గోవాకు చెందిన సాధ్వి సతీష్ షేల్ 61వ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026 టైటిల్ను గెలుచుకుంది. ఈ పోటీ ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగింది. 8. 2024-25 2026 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ఎవరికి లభించింది? ఏ. డాక్టర్ అజిత్ మోహంతి, బి. డాక్టర్ చౌధరీ శ్రీనివాసరావు, సి. డాక్టర్ ప్రవీణ్ సూద్, డి. వికాస్ ఖన్నా. సమాధానం బి. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ డాక్టర్ సి. శ్రీనివాసరావుకు వ్యవసాయ శాఖలో ఆయన చేసిన కృషికిగాను ఈ అవార్డు లభించింది. 9. కేరళకు చెందిన వృక్షశాస్త్రవేత్త ఎన్. అలీం యూసుఫ్ ఏ అప్లికేషన్ అభివృద్ధికిగాను WWF నేషనల్ అవార్డును అందుకున్నారు? ఏ. ప్లాంట్ ఐడి, బి. నియోఫైట్ ఐడి, సి. కేరళ ఫ్లోరా, డి. గ్రీన్ ఐ. సమాధానం బి. కేరళలో దురాక్రమణ మొక్కల జాతులను గుర్తించడానికి ఏఐ ఆధారిత నియోఫైట్ ఐడి యాప్ను రూపొందించినందుకు ఆయనకు ఈ అవార్డు లభించింది. సైన్స్ అండ్ టెక్నాలజీ. 10. భారతదేశపు మొదటి అధునాతన 3D సెమీకండక్టర్ ప్యాకేజింగ్ మరియు అసెంబ్లీ యూనిట్ను ఎక్కడ ప్రారంభించారు? ఏ. హైదరాబాద్, తెలంగాణ, బి. భువనేశ్వర్, ఒడిషా, సి. బెంగళూరు, కర్ణాటక, డి.
అహ్మదాబాద్, గుజరాత్. సమాధానం బి. ఒడిస్సాలోని ఇన్ఫో వ్యాలీ, భువనేశ్వర్లో ఆర్ఐఆర్ పవర్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ద్వారా దేశంలోనే మొదటి 3D సెమీకండక్టర్ ప్యాకేజింగ్ యూనిట్ను ఏర్పాటు చేశారు. పర్యావరణం మరియు వారసత్వం. 11. భారతదేశపు మొదటి పెట్రోగ్లిఫ్ కన్జర్వేషన్ పార్క్, శిలాచిత్రాల పరిరక్షణ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఏ. లేహ్, లడఖ్. బి. జైపూర్, రాజస్థాన్. సి. హంపి, కర్ణాటక. డి. భువనేశ్వర్, ఒడిషా. సమాధానం ఏ. ప్రపంచ వారసత్వ దినోత్సవం రోజున లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ లేహ్లో సింధు ఘాట్ వద్ద భారతదేశపు మొదటి పెట్రోగ్లిఫ్ కన్జర్వేషన్ పార్కుకు పునాదిరాయి వేశారు. ముఖ్యమైన రోజులు. 12. భారతదేశంలో ప్రతి సంవత్సరం నేషనల్ సివిల్ సర్వీసెస్ డే, జాతీయ పౌరసేవల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఏ. ఏప్రిల్ 19. బి. ఏప్రిల్ 20. సి. ఏప్రిల్ 21. డి. ఏప్రిల్ 22. సమాధానం సి. దేశ నిర్మాణంలో పౌర సేవకుల సహకారాన్ని గుర్తించడానికి ఏటా ఏప్రిల్ 21న ఈ రోజును జరుపుకుంటారు. 1947లో ఇదే రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ పౌరసేవకులను స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియాగా వర్ణించారు. క్రీడలు మరియు మరణాలు. 13. ఇటీవల 68 సంవత్సరాల వయసులో కన్నుమూసిన బ్రెజిల్ బాస్కెట్బాల్ దిగ్గజం ఎవరు? ఏ. పీలే. బి. ఆస్కర్ ష్మిట్. సి. నెయ్మార్. డి. రొనాల్డో. సమాధానం బి. బాస్కెట్బాల్ చరిత్రలో అత్యధిక పాయింట్లు సాధించిన ఆటగాళ్లలో ఒకరైన ఆస్కర్ ష్మిట్ బ్రెయిన్ ట్యూమర్తో పోరాడుతూ మరణించారు. ఏప్రిల్ 21, 2026 వన్ లైనర్స్. అభయ్ ఏఐ చాట్బాట్. ఫేక్ నోటీసుల నుండి పౌరులను రక్షించడానికి నోటీసుల యథార్థతను తనిఖీ చేసే అభయ్ చాట్బాట్ను ప్రారంభించిన సంస్థ సిబిఐ. విశ్వసూత్ర. గ్లోబల్ స్థాయిలో భారతీయ చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఈ చొరవను ప్రారంభించిన మంత్రిత్వశాఖ, జౌళి మంత్రిత్వశాఖ. స్పేస్ రికార్డ్. తన న్యూ గ్లెన్ అనే రాకెట్ యొక్క రీయూజబుల్ బూస్టర్ను మొదటిసారి విజయవంతంగా ల్యాండ్ చేసిన సంస్థ బ్లూ ఆరిజిన్. హైవే ఆధునీకరణ. రాజస్థాన్లోని 800 కిలోమీటర్ల రాష్ట్ర రహదారుల అభివృద్ధి కోసం $225 మిలియన్ రుణాన్ని ఆమోదించిన సంస్థ ప్రపంచ బ్యాంక్. ఫెమినా మిస్ ఇండియా 2026. భువనేశ్వర్లో జరిగిన పోటీల్లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026 కిరీటాన్ని గెలుచుకున్న గోవా యువతి సాధ్వి సతీష్ షెల్. ఎంఎస్ స్వామినాథన్ అవార్డు. వ్యవసాయ రంగంలో విశేష కృషికిగాను 2026 సంవత్సరానికి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్న వ్యక్తి డాక్టర్ చౌధరీ శ్రీనివాస్, నార్మ్ డైరెక్టర్. WWF నేషనల్ అవార్డ్. దురాగ్రహణ మొక్కలను గుర్తించే నియోఫైట్ ఐడి యాప్ను అభివృద్ధి చేసినందుకు ఈ అవార్డు పొందిన వృక్షశాస్త్రజ్ఞుడు ఎన్. అలీం యూసఫ్, కేరళ. 3D సెమీకండక్టర్ యూనిట్. భారతదేశపు మొట్టమొదటి అత్యాధునిక 3D సెమీకండక్టర్ ప్యాకేజింగ్ మరియు అసెంబ్లీ యూనిట్ను ఎక్కడ ప్రారంభించబడింది? భువనేశ్వర్, ఒడిషా. పెట్రోగ్లిఫ్ పార్క్. పురాతన శిలాచిత్రాల పరిరక్షణ కోసం భారతదేశపు మొట్టమొదటి పెట్రోగ్లిఫ్ కన్జర్వేషన్ పార్కుకు పునాదిరాయిని వేసిన ప్రాంతం లేహ్, లడాఖ్, సింధు ఘాట్. మెరైన్ స్పేషియల్ ప్లాన్. సముద్ర వనరుల నిర్వహణకు నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్తో ఒప్పందం చేసుకున్న రాష్ట్రం ఒడిషా. జాతీయ పౌర సేవల దినోత్సవం. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21న జరుపుకునే ఈ రోజున 1947లో సర్దార్ వల్లభాయ్ పటేల్ సివిల్ సర్వెంట్లను స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అని అభివర్ణించారు. యుఎన్ చైనీస్ లాంగ్వేజ్ డే. ఐక్యరాజ్య సమితి చైనీస్ భాష దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? ఏప్రిల్ 20. బాస్కెట్బాల్ దిగ్గజం మృతి. ఇటీవల 68 సంవత్సరాల వయసులో కన్నుమూసిన బ్రెజిల్ బాస్కెట్బాల్ చరిత్రలో అత్యధిక పాయింట్లు సాధించిన ఆటగాడు ఆస్కర్ ష్మిత్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్, ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్